అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, భూలోకంలో జీవిస్తున్నటువంటి మనకి అనేక శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎలాంటి శోధన, కీడు, ఆపద మనకి రాకుండా ముందుగా మనం ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. చాలామంది ప్రార్థన చేయరండి. ప్రార్థన మాకు రాదు అంటారు. ప్రార్థన అంటే ఏదో కాదు, దేవునితో మాట్లాడటమే. మనం ఎలాగ ఇతరులతో మాట్లాడుతున్నామో అలా మన హృదయపూర్వకంగా మన మనస్సులో నుండి దేవునితో మాట్లాడటమే ప్రార్థన అంటే. ఏ కీడు నీకు రాకుండా మెలకువగా అంటుంది వాక్యం. అంటే ముందుగా కష్టం వచ్చిన తర్వాత, బాధ వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయడం కాదండి. అవేవీ లేకుండా ముందుగా ఉన్నప్పుడే మనం ప్రార్థించగలగాలి. చాలామందిని మనం చూసినప్పుడు ఏమైనా సమస్య కానీ కష్టం కానీ ఎదురైనప్పుడు అప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా కాదు, కానీ మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు, ఏ శోధన మనకి లేనప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే మెలకువగా అంటుంది వాక్యం. ముందుగా మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏ శోధనలోనికి ప్రవేశించకుండా ఉండగలుగుతాం. కనుక మీ కుటుంబ విషయాలను బట్టి, మీ పరిస్థితులను బట్టి, మీ యొక్క అవసరములను బట్టి మెలకువ కలిగి మీరు ప్రార్థించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా వారి ప్రయాణములకు తోడుగా ఉండండి, వారి పనులకు తోడుగా ఉండండి, వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి, వారి వ్యాపారములకు తోడుగా ఉండండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరములు కూడా తీర్చండి. ఉదయకాల సమయము ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా ఆధ్యాత్మికంగా మీరు బలపరచండి. శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పిన రీతిగా మేమందరము కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. అట్టి స్థితిని మాకు దయచేయమని, ఈ రోజంతా నీ బిడ్డలు సంతోషంగా ఉండులాగున నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.